హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ వెంకట క్యాటరింగ్స్ అండి. ఈరోజు మేము చేసిన క్యాటరింగ్స్లో ముందుగా చేసినవి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అన్నప్రసాదం కింద మాకు ఇచ్చారండి క్యాటరింగ్. దాంట్లో ముందుగా దేవుడికి గుర్తొచ్చేది ప్రసాదం అనగానే పులిహోర కదండి. అన్నప్రసాదంలో పులిహోర ప్రిపేర్ చేస్తున్నామండి. ముందుగా అన్నం వార్చి పక్కన చల్లారి పెట్టుకున్న తర్వాత దాంట్లో తాలింపు వేస్తున్నామండి. పులిహోర, చింతపండు గుజ్జు అన్నీ వేసిన తర్వాత ఇంగువ, ఆవపిండి అన్నీ వేసి కలిపి సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటాం. కార్తీక మాసం కదండి, ఎవరైనా ప్రసాదంగా తీసుకుంటారేమో అని వేరుశనగ గుళ్ళు కూడా వేయలేదండి. ఇంట్లో స్వాములు అవి ఉంటారు కదా గుడి దగ్గర. నెక్స్ట్ వచ్చి మీకు స్వీట్ తయారు చేయబోతున్నామండి. సేమియా కేసరి ఇస్తున్నామండి. దాన్ని నెయ్యిలో వేయించి పక్కన పెట్టించామండి. గిన్నె పెట్టి నీళ్ళు పోసిన తర్వాత దాన్ని ప్రిపేర్ చేస్తామండి. పులిహోర సిద్ధంగా ఉందండి. ఆవపిండి చల్లేశారు. దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకుంటాం. అది కంప్లీట్ అయింది. ఈరోజు చాలా ఐటమ్స్ ఉన్నాయండి. కాకపోతే ముందుగా దేవుడి ప్రసాదాలు అనేసి తీసానండి ఈరోజు. వెంకటేశ్వర స్వామి అనేసి. ఇందులో కార్తీక మాసం మొదటి రోజు కదండి ఈరోజు. దానికోసం ముందు ప్రసాదాలు తీద్దామనేసి ప్రసాదాలు ఇచ్చాను. సాంబార్ అండి. సాంబార్ రెడీగా ఉంది. ఇంకా తాలింపు వేయటమే దాంట్లో కూడా. స్వీట్ రెడీ అవుతుందండి. నీళ్ళు మరిగిన తర్వాత దాంట్లో సేమియాలు వేస్తారు. ఇవి బాగా బాయిల్ అయ్యి ఉడికిన తర్వాత పంచదార వేస్తారండి దాంట్లో. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి స్వీట్ కూడా. దానిపైన యాలకుల పొడి చల్లిన తర్వాత దాన్ని ఇంకా పక్కన పెట్టేస్తాం. జీడిపప్పు, కిస్మిస్లు అవి వేస్తాం లాస్ట్లో. పులిహోర రెడీ అయిపోయింది. అదిగోండి ప్రిపేర్ చేస్తాం కదండి, ఆ పొలంగా పంపించేస్తాం గుడి. నెక్స్ట్ వచ్చి పప్పు, ఆకుకూర, టమాటా అండి. అవి అన్నప్రసాదం కింద పంపించే కర్రీ అండి. ఇది కూడా సోమవారికి. ఇది వేరే కర్రీ అండి, గుడి దగ్గరికి అయితే కాదు. క్యాటరింగ్లో దీనికి ఆనియన్స్ వాడాం. గుడి దగ్గరికి వెళ్ళే వాటిలో అయితే ఆనియన్స్ వాడలేదండి ఈరోజు. స్వామివారు ఎవరైనా తింటారు, స్వామిలు అవి గుడి దగ్గర ప్రసాదం కింద తీసుకోవడానికి వస్తారు కదండి, వాళ్ళకి ఆనియన్స్ వాడలేదు. టూ కర్రీస్ అండి. వేరే క్యాటరింగ్కి 2 కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నారు వేరే. నేను పక్కనే ఉండటం వల్ల ఆ వీడియో కూడా తీసానండి అంతే. దాంట్లో టమాటా పేస్ట్ వేసారండి.
కర్రీస్ అయితే రెడీ అయిపోయాయండి. సాంబార్ ప్రసాదం కర్రీ అండి ఇది. శనగపప్పు వంకాయ అండి. సాంబార్ రెడీగా ఉంది, తాలింపు వేస్తున్నారండి ఇప్పుడు. అన్నీ రెడీ అయిన తర్వాత ఇలాగ బాక్సుల్లో తీసి సోమవారం ప్రసాదం కింద ముందుగా పంపించేస్తున్నామండి. కర్రీస్ వచ్చి మీకు వంకాయ శనగపప్పు కర్రీ అండి ఇది. పులిహోర, వంకాయ శనగపప్పు కర్రీ ప్రసాదం కింద పంపించేవన్నీ గుడి దగ్గరికి పంపించే క్యాటరింగ్ అంతా మీకు రెడీ చేసి పెట్టామండి. వెంకటేశ్వర స్వామికి పంపిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి.